మద్యం రవాణా టెండర్ల స్కామ్ కేసులో నిందితులను నేడు కోర్టుకు తరలించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, నిందితుల తరలింపులకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? అశ్విని, కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నిందితులను విజయవాడ తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి విజయవాడకు తీసుకురానున్నారు. సిట్ అధికారులు వీళ్ళని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇటీవల చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం తర్వాత సిట్ అధికారులు మద్యం రవాణా స్కామ్ పైన, టెండర్ల స్కామ్ పైన దృష్టి పెట్టారు. ఇందులో కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. టెండర్ల విషయంలో ఎంచుకున్న కంపెనీ, అదే విధంగా కంపెనీ నుంచి సిగ్మా అనే కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం రవాణాకి సంబంధించి టెండర్లు దక్కించుకుంది. అయితే సిగ్మా కంపెనీ ప్రతి జిల్లాకు ఇతర వేర్వేరు కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకొని వాళ్ళతోటి వెహికల్స్ ఏర్పాటు చేసుకునేలాగా ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంది. అయితే దీంట్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, అదే విధంగా మద్యం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించినట్టే రాజ్ కసిరెడ్డి, అప్పుడు బెవరేజెస్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి, వీళ్ళంతా కలిసి ఈ స్కామ్ ని తీసుకున్నారు. అదే విధంగా ఏదైతే సిగ్మా కంపెనీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ తమకు అనుకూలమైనటువంటి వారిని చేసుకోవటం, అదే విధంగా వాటిల్లో అవకతవకలు పాల్పడ్డారు అనేటువంటి విషయం సిట్ దర్యాప్తులో తేల్చింది. దీంట్లో భాగంగానే కేసు నమోదు చేయటం, ఇందులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, కారుమూరి సునీల్ వాళ్ళందరినీ ఇందులో నిందితులుగా చేర్చింది. ఇటీవల ఈడీ ఇప్పటికే దీని మీద అంటే సుమారు 250 నుంచి 300 కోట్ల దాకా ఇటు గవర్నమెంట్ కి ఖజానాకు నష్టం వచ్చిందని ప్రాథమికంగా ఇటు కేసులో సిట్ అధికారులు తెలిపారు. దీన్ని ఆధారం చేసుకొని ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏ మార్గాల్లో, హవాలా మార్గంలో ఏమైనా తరలించారా, షెల్ కంపెనీల ద్వారా నగదు తరలించారా అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసింది. దీంట్లో భాగంగానే వాళ్ళని ఇప్పటికే 3 నిందితుల్ని అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఏపీలో నమోదైనటువంటి కేసు విషయంలో అరెస్ట్ చేసేందుకు అనుమతి కావాలని ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ఏసీబీ కోర్టు దానికి అనుమతించింది. వాళ్ళని ఈ నెల 20 లోపు కోర్టులో హాజరుపరచాలని. ఈ క్రమంలోనే ఈ రోజు వాళ్ళ 3 చెంచల్గూడ నుంచి ఇక్కడికి తీసుకురానున్నారు. కోర్టులో ఈ రోజు హాజరుపరుస్తారు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళని కస్టడీ తీసుకొని విచారించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో అంటే మద్యం కుంభకోణం కాకుండా ఈ రవాణా టెండర్ల కేసుకు సంబంధించి కూడా భారీగానే ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని, అవకతవకలకు పాల్పడ్డారని ఇప్పటికే గుర్తించి మరిన్ని విషయాలు అంటే ఇందులో ఈ నగదుని ఎక్కడికి తరలించారు, ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ స్కామ్ జరిగింది అనేటువంటి పూర్తి విషయాలు బయటికి తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.